లైన్ లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, ట్రిపుల్ సూసైడ్ కేసులో ఫస్ట్ శృతి ఇంకా నిఖిల్ దూకడం అయితే జరిగింది. వాళ్ళని కాపాడే నేపథ్యంలో ఎస్ఐ దూకినట్టు తెలుస్తుందా, లేదంటే ముగ్గురు కలిపి తెలియకుండా యాక్సిడెంటల్ గా పడిపోయిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు సంబంధించి పెద్ద చెరువులో జరిగిన ఘటన ఏదైతే ఉందో ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు బికనూరుకు సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ అయితే బీబీపేటలో పనిచేస్తున్న శృతి, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నిఖిల్, ఈ ముగ్గురు మధ్యలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగితే ఇద్దరి మధ్య మరో వ్యవహారం జరిగిన సందర్భంలో ముగ్గురు కూడా బీబీపేట నుంచి కారులో, అంటే శృతి అలాగే ఎస్ఐ సాయి కుమార్ ఇద్దరు కూడా కారులో వెళ్ళి అలాగే నిఖిల్ని రిసీవ్ చేసుకొని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గొడవ జరిగినట్లుగా ప్రస్తుతానికైతే పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏదైతే వీరి మధ్య గత వారం నుంచి కూడా వాట్సాప్ చాట్తో పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఏం జరిగింది అనే విషయంపై ఇప్పటివరకు పోలీసులు అయితే అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నో అనుమానాలకి దారి తీస్తుంది. ఈ విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎవరైతే నిఖిల్ శృతి గతం నుంచి కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఆ ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సందర్భంలోనే ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతున్నారో బీబీ పోలీస్ స్టేషన్కి పోస్టింగ్ ద్వారా వచ్చాడు. దాని తర్వాత శృతి ఎవరైతే సాయి కుమార్ ఎస్ఐ ఎవరుతున్నారో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరైతే సాయి కుమార్ భార్య ఎవరైతే ఉందో, ఎస్ఐ సాయి కుమార్ భార్య అవుతుందో అప్పటికే ఆ విషయం తెలిసినట్టుగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ఎవరైతే సాయి కుమార్ చనిపోయిన తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలతో పాటు ఏదైతే వీరి సంభాషణ ఏదైతే చెప్పండి రాజేష్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గతంలో ఇలాంటి సిమిలర్ కేసు గురించి ఎస్ఐ ఏమన్నాడో ఒకసారి వీడియో బయటలో చూద్దాం. ప్రేమ మోజులో పడి తెలిసి తెలియని వయస్సులో ఒక అమ్మాయి కోసం అబ్బాయి కోసం అమ్మాయో, ఈ ఇద్దరు తనను కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులను కాదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు లేదా పోలీసులకు చెప్పి సమస్యను క్లియర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. ప్రేమ మోజులో పడి తెలిసి తెలియని వయస్సులో ఒక అమ్మాయి కోసం అబ్బాయి కోసం అమ్మాయో, ఈ ఇద్దరు తనను కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులను కాదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు లేదా పోలీసులకు చెప్పి సమస్యను క్లియర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. రైట్, అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసినట్లు అసలు ఆత్మహత్యకే విరుద్ధంగా నిలబడిన ఎస్ఐ అసలు ఇలాంటి కేసులో తను చేసుకున్నారా, లేదంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా, లేదా శృతిని ఇంకా నిఖిల్ని కాపాడే నేపథ్యంలో దూకి కాపాడదామని అనుకొని చనిపోయారా అనే విషయం ఇంకా తెలియాల్సింది. అయితే రాజేష్ని అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, అసలు కాపాడదామని చెప్పి దూకేసి తీసుకున్నారా, లేదంటే ఈ ప్రెషర్ అంతా తట్టుకుంటే వాళ్ళ వైఫ్కి బయట పడతారనే భయాందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారా ఎస్ఐ? లక్ష్మి, మీరు అన్నట్లు కూడా నిజంగా కూడా అంటే ఒక స్థాయిలో ఉన్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తన శృతికి కావచ్చు, ఇలా ఎస్ఐ కావచ్చు, వీరిద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో భార్యకి తెలిసినట్టుగా పోలీసులు అయితే అటు ఒక అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో ఒక ప్రేమ వ్యవహారం సంబంధించిన ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఒక మీడియా ఛానల్ తోటి ఎవరైతే సాయి కుమార్ ఒక వాయిస్ ఇచ్చాడు, ప్రేమ వ్యవహారంలో ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కని పెంచి వారిని మోసం చేయొద్దు, ప్రేమ వ్యవహారంలో ఇక్కడ కూడా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే కోణంలో వాయిస్ ఇచ్చిన ఎస్ఐ ఈరోజు ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అందరినీ కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మందికి ధైర్యం చెప్తూనే ఇలాంటి ప్రేమ వ్యవహార విషయాలలో చాలా వరకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా పోలీసు శాఖలో ఒక మంచి పేరైతే ఉందని చెప్పుకోవచ్చు సాయి కుమార్కి. దీంతో పాటు ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువులో జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే నిఖిల్ శృతి ఎవరైతే ఫస్ట్ వాళ్ళు ఇద్దరు కూడా చనిపోదామని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఎక్కడ పాడేసి చెప్పులు ఎక్కడ పడేసి వాళ్ళిద్దరు ఫస్ట్ శృతి ఆత్మహత్య అంటే చెరువులో దూకిన తర్వాత
నిఖిల్ దుంకాడు. తర్వాత వీళ్ళిద్దరిని కాపాడే క్రమంలో సాయి కుమార్ కూడా దుంకినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే కాపాడే ప్రయత్నం చేస్తాడా అనే కోణంలో అయితే విచారణ జరుగుతుంది. ఇప్పటికే సింధు శర్మ దీనిపై సీరియస్ గా ఉంది. ఒక స్పెషల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై పూర్తి విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఈ ముగ్గురి వ్యవహారం సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ వేయడం జరిగింది. దాంతో విచారణ జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పూర్తి విచారణ తర్వాత పూర్తి రిపోర్ట్ తో వీళ్ళు ఏదైతే సింధు శర్మ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి సమాధానం చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో ఇదంతా కూడా ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒకసారిగా 3 కుటుంబాలు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ కూడా వాళ్ళ ఎవరైతే ఎస్ఐ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ కుటుంబ సభ్యులు పరామర్శించిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు అప్పచెప్పాలని చెప్పి షబ్బీర్ అలీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు ఎవరైతే సాయి కుమార్ ఎస్ఐ ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే పోలీస్ శాఖ కూడా నిన్న ఘనంగా నివాళులు అర్పించింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఒకసారిగా కలకలం రేపింది. అసలు ఎందుకు వెళ్లారు చెరువు దగ్గరికి? సాయి కుమారు శృతి ఇద్దరు నిఖిల్ ఎందుకు పికప్ చేసుకున్నారు, అక్కడి నుంచి ఎట్లా వెళ్లారు అనే కోణంలో సీసీ ఫుటేజ్ తో పాటు వాట్సాప్ చాట్, అలాగే గత వారం రోజులుగా వీరు గంటల తరబడి మాట్లాడుతున్న సంభాషణ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఖిల్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత పెద్ద చెరువు దగ్గర వెళ్లారు. అక్కడ ఎందుకు గొడవ జరిగిందా లేకపోతే గొడవ జరిగిందా, ఇద్దరి మధ్యలో తోపులాట జరిగిందా, నిఖిల్ శృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఫస్ట్ ఎందుకు చనిపోవాలనుకున్నారు, వాళ్ళని ఎందుకు కాపాడబోయాడు, లేకపోతే ముగ్గురు కలిసి చనిపోదాం అనుకున్నారా అనే కోణంలో అయితే విచారణ అయితే జరుగుతుంది. లక్ష్మి, మరి రాజేష్, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పటి నుంచి కొనసాగుతుందని చెప్తున్నారు స్థానికులు అక్కడ? అంటే గతంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ మొదటగా ఎవరైతే నిఖిల్ ఎవరైతే ఉన్నాడో బీబీపేట సంబంధించిన వ్యక్తి, ఎవరైతే శృతి ఎవరైతే ఉన్నారో బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. వీరిద్దరు కూడా మొదటి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు, చాలా రోజులుగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పటికే శృతికి గతంలో మ్యారేజ్ అయింది, 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఏదో చిన్న గొడవల వల్ల ఇద్దరు భార్య భర్త విడిపోయారు, డైవర్స్ అయ్యాయి. చాలా కాలంగా బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తుంది. బయట ఒక సొసైటీకి సంబంధించిన దాంట్లో నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. తదనంతరం ఎవరైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా పోస్టింగ్ ద్వారా వచ్చాడు. వీరిద్దరు శృతికి అలాగే ఎస్ఐకి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగినట్టుగా ఒక ప్రచారం అయితే పుకార్లు అయితే జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఏదైతే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం అంటే ఎస్ఐ సాయి కుమార్ తో పాటు అలాగే శృతి మధ్య ప్రేమ వ్యవహారం ఇంట్లో కూడా తెలిసినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. భార్యకు కూడా ఈ గతంలో ఈ విషయం తెలుసు. ఎవరైతే శృతి ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ ని పెళ్లి చేసుకుంటానని గత ఇంట్లో కూడా చాలాసార్లు గొడవ జరిగినట్టుగా ప్రచారం అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ప్రస్తుతం అయితే ఎవరైతే సాయి కుమార్ భార్య ఎవరుతుందో ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. విచారణ అయితే కొనసాగుతుంది. ఎవరైతే వీరిద్దరు ఏమంటే నిఖిల్ శృతి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అంతలోనే ఈ విషయం అంతా సాయి కుమార్ తెలవడంతో అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనే కోణంలో మరి మాట్లాడుకుందాం అనుకుని ఇక్కడ నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళారా, అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ముగ్గురు మధ్య ప్రేమ వ్యవహారం ఉందా లేదా, అసలు ఎక్కడ సంభాషణ మొదలైంది, వీరిద్దరి మధ్య వాట్సాప్ సంభాషణలో ఏమున్నది ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మొత్తం విచారణ అంతా కూడా సీక్రెట్ గా జరుగుతుంది. విచారణ అనంతరం ఏం జరుగుతుందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పటివరకు తెలియదు. సింధు శర్మ ఎస్పీ గారు ఏవైతే మీడియాకు సమాచారం ఇచ్చి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చిందో చెప్పే వరకు ఎలాంటి వివరాలు బయటకు వస్తలేవు. కానీ చాలా అనుమానాలు దారితీస్తున్న సందర్భంలో ఈ విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్ష్మి, మరి రాజేష్, ఎస్ఐ సాయి కుమార్ లేదా శృతి లేదా నిఖిల్ వాళ్ళ కుటుంబ సభ్యులు దీనిపైన ఏమైనా స్పందించారా? మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెలుస్తుందా? నిన్న ఈ మూడు మృతదేహాలు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద మృతదేహాలు బయట తీసిన తర్వాత మొదటగా అర్ధరాత్రి సమయంలో నిఖిల్ శృతి ఇద్దరు మృతదేహాలు గజ ఈతగాలతో బయటకు తీస్తారు. దాని తర్వాత నిన్న తెల్లవారుజామున సుమారు 8 గంటల ప్రాంతంలో ఎవరైతే సాయి కుమార్ మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. వీళ్ళు ముగ్గురిని కూడా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం మార్చురికి తరలించారు. అక్కడ పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నెలకొంది. వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా అక్కడ రావడం జరిగింది. ఎక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. కానీ
ఎక్కడైతే ఎవ్వరు కూడా కుటుంబ సభ్యులు మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. పైగా అంటే మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీడియాపై కొద్దిగా దుర్భాషలు ఆడడం జరిగింది. ఎవరు కూడా మీడియా ప్రయత్నించలేదు. కానీ ఎవరైతే సాయి కుమార్ వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో, అంటే చిన్నప్పటి నుంచి పెంచాడు, సాయి కుమార్ గురించి పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళ బాబాయ్ ఎవరుతున్నారో బాబాయ్ అయితే సమాధానం చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఏవి కూడా ఆయనకు తెలియవు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఏదైతే వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కాపాడే క్రమంలోనే తను ఆ చెరువులో దుంకడం జరిగింది. కానీ ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరు పడిపోయారు కాబట్టి కాపాడే ప్రయత్నంలో దూకాడు. అక్కడనే ఆ ప్రమాదంలో చనిపోయాడు అని చెప్తున్నారు. ఈ పుకార్లు అన్ని కూడా వాళ్ళు కొట్టివేశారు. ఇలాంటి పుకార్లు ఏవి కూడా నమ్మద్దు. సాయి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎస్ఐ చాలా మంచివాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి ప్రేమ వ్యవహారంలో చాలా వరకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేసి ఎవరైతే ప్రేమ వివరంలో చనిపోతారో లేకపోతే ప్రేమించుకు ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ కూడా చాలా కార్యక్రమాలు చేశాడని చెప్పి కూడా పోలీస్ శాఖలో మంచి పేరు ఉంది. కానీ ఎప్పుడైతే సాయి కుమార్ చనిపోయిన తర్వాత పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ విషయం అంతా కూడా అసలు ఏం జరిగింది, దీని వెనుక అసలు ఏం జరిగింది అనే కోణం అయితే విచారణ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, మరి దీనిపైన అంటే ఈ ట్రిపుల్ సూసైడ్ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. అయితే దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అంటే అదే ఇప్పటి వరకు పోలీస్ శాఖ సంబంధించిన ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత పూర్తి వివరాలు సేకరించేందుకైతే క్లుప్తంగా ఆ విచారణ అయితే జరుగుతుంది. సీక్రెట్ గా విచారణ జరుగుతుంది. ఎక్కడ కూడా మీడియా కానీ ఎవరికి సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ళ ముగ్గురు ఫోన్స్ కూడా ఫోన్ డాటా తీసుకున్నారు. ఫోన్ డాటాలో ఉన్న వాట్సాప్ చాట్ కావచ్చు, ఫోన్ కాల్ సంభాషణ కావచ్చు, గత వారం రోజులుగా ఏం జరుగుతుంది, ఎక్కడ కలుగుతాం, ఎలాంటి పరిస్థితులు, ఎక్కడెక్కడ మీ ముగ్గురికి సంబంధించిన ప్రేమ వివరంలో నిఖిల్ అలాగే సాయి కుమార్ శృతికి సంబంధించిన ఇలా ముగ్గురు వివరంలో ఎవరి తప్పు, ఫస్ట్ మొదటగా ఎక్కడ మొదలైంది, ఈ గొడవ కారణం ఏంది, వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది, కారులో ఎవరు రిసీవ్ చేసుకున్నారు, సీసీ ఫుటేజ్ ఆధారంగా సీసీ ఫుటేజ్ సేకరించారు. అలాగే వాట్సాప్ చాట్ ని సేకరించారు. కాల్ డాటా సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఇవన్నిటి కూడా మొత్తం పోలీస్ శాఖ వారి హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుంది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, చివరిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ జరిగింది, సంబంధించిన గొడవ కారణం ఏంది, అసలు వీళ్ళు ఆ పెద్ద చెరువు అంటే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లారు, ఆ జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు మొదటగా ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, చివరిగా కాపాడపోయింది ఎవరు అనే విషయాలు ఇవన్నిటి కూడా చాలా ఏవైతే ఇలాంటి చాలా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. ఎస్పీ సింధు శర్మ త్వరలో మీడియాకు వివరాలు వెల్లడించనుంది. ఈ సంఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పోలీస్ శాఖలో మాత్రం పెద్ద ఎత్తున ఇది కలవరి పెట్టిందని చెప్పుకోవచ్చు. కలకలం రేపింది. పోలీస్ శాఖలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడా, లేకపోతే కాపాడబోయాడా, లేకపోతే అక్కడ గొడవకు సంబంధించి ఒక్కసారిగా వీళ్ళిద్దరు పడే టైంలో చెప్పండి. అయితే వీళ్ళు ముగ్గురి డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ముగ్గురు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది నిన్ననే. అయితే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఎవరి స్వగృహానికి వాళ్ళు పంపించేశారు. అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి. కానీ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టుకు ముందే అంటే చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ముందే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. పూర్తిగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంటుందో అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొట్టుకున్నారా, లేకపోతే జరిగిన సంఘటనలో ఏమైనా ఇబ్బంది జరిగిందా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఈ ఫోన్ డాటా వాట్సాప్ చాట్తో పాటు వాటన్నిటికీ టాలీ అవుతాయా లేదని చూడాలి. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కావాల్సిన పూర్తి సమాచారం ఇవ్వాల్సిన పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణ కావచ్చు, ఫోన్ కాల్ డాటా సంబంధించిన సంభాషణ జరిగింది పూర్తి డాటాతో ఇప్పటికే పోలీసు శాఖ పూర్తిగా రెడీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఏ క్షణమైనా పోలీసు శాఖ మీడియాకి సమాచారం ఇచ్చే అవకాశం అవుతుంది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టు అంత పెద్ద విషయం కాకపోయినప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఏదైతే వాట్సాప్ చాట్ కావచ్చు, వీళ్ళ సంభాషణ కావచ్చు, వీళ్ళ ప్రేమ వివరానికి సంబంధించిన డాటా ఏదైతే ఉందో దానికి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్కి టాలీ అవుతుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఈ ముగ్గురు ఆత్మహత్య సంఘటన మాత్రం ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైతే ఎస్పీ సింధు శర్మ దీనికి సంబంధించిన డాటా పూర్తి వివరణ డాటా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీడియా రిలీజ్ చేస్తుందో అప్పుడు ఈ కథకు సుఖాంతం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఇదంతా కూడా మిస్టరీగా మారిపోయింది, సంచలనం రేపింది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి రోజు రోజుకి. అంటే ముగ్గురు మధ్య ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ప్రేమ వివరం ఎక్కడ మొదలైంది, శృతి అసలు ఈ ప్రేమ వివరంలో ఎవరికి కీలక పాత్ర వహించింది అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి కంక్లూజన్ ఇచ్చే పరిస్థితి మాత్రం ఎస్పీ సింధు శర్మ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మీడియాకి సమాచారం ఇస్తారో అని వేచి చూడాల్సిన అవసరం ఉంది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్. అయితే ఎస్ఐ సాయి కుమార్ ఈ మృతదేహంలో ఆల్రెడీ చనిపోయిన సాయి కుమార్ కూడా ఒక వీడియో బయట చేశారు. అంటే ఇలాంటి ఒక కేసుని ముందు తను హిస్టరీలో చూసినట్టు దానికి సంబంధించిన అంటే ఈ లవ్ అఫేర్లో ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పారు. అయితే ఆ వీడియోలో తను ఏం చెప్పారో ఒకసారి చూద్దాం.